ప్రభావతి ఉండి మీనాకి చేయి చూపించి ఏంటి నువ్వు ఒప్పుకుంటున్నావు కదా అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి లేదత్తయ్య లేదు అని అంటుంది. ప్రభావతి ఉండి బాలుకి రే వాళ్ళు చాలా గొప్పోళ్ళు అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి ఎవరికి నీకే అని అంటాడు. ప్రభావతి ఉండి చెప్పేది విను అని అంటుంది. అది అక్కడున్న బాలు ఉండి నేను వినను అని చేయి చూపిస్తాడు. అలా ఒరే నీకు పుణ్యం ఉంటుంది, వాళ్ళు వెళ్ళేంత వరకు ఈ గడువు చేయకరా అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి ప్రయత్నిస్తానులే అని అంటాడు. ప్రయత్నిస్తున్నా కాదు, వాళ్ళు రాక మా ఇంటికి వచ్చారు, నువ్వు ఏదో ఒక కంట్రోల్ తప్పితే నేను అప్పుడప్పుడు హెచ్చరిస్తాను, గుర్తుపెట్టుకో అని అంటుంది ప్రభావతి. బాలు ఉండి చేయి చూపించి నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తాడు. అక్కడున్న ప్రభావతి ఉండి చేయి తీసుకొని తలకాయ మీద కర్మ అని కొట్టుకుంటూ ఉంటుంది. ప్రభావతి మీనకి ఇంటికి అల్లుడు చూడు మంచి మంచి వెరైటీ, ఇది ఇంత రాసినాను, ఇది ఇంత చూసి చెయ్యి అని చెప్తూ ఉంటుంది. మీనా ఉండి తీసి చూస్తూ ఉంటుంది. బాలు ఇప్పించుకొని అది ఇంత చూసి ఇది ఇంత వండడానికే తీసుకొని అమ్మడానికి అని అంటూ ఉంటాడు. ప్రభావతి ఉండి నెత్తి మీద వేసుకొని పొలండానికి అని అంటుంది. నీకెందుకురా నువ్వు నోరుమి అని చెప్పి అక్కడి నుంచి బాలు చేతిలో నుంచి పేపర్ ఇప్పించుకొని మళ్ళీ మీనా చేతికి ఇస్తుంటే తీసుకో ఇది ఇంత చెయ్యి అని చెప్తూ ఉంటుంది. మీనా తీసుకొని అలాగే అత్తయ్య అని అంటుంది. అక్కడున్న ప్రభావతి వెళ్ళిపోతుంది. అక్కడ మీనా పేపర్ చూస్తూ ఉంటుంది లిస్ట్ని. బాలు ఉండి మీనాకి ఇలా చూడు అని చెప్తారు. మీనా ఉండి బాలు వైపు చూస్తుంటారు. లిస్టు పెద్దగా ఉందని కంగారు పడుతున్నారు. ఎవరి వంటలు వాళ్ళకి చేసి మొక్కని కొట్టు అని అంటాడు బాలు. మీనా ఉండి వంట గురించి కాదండి, ఇంట్లో ఏ గొడవ జరుగుతుందని అదే భయంగా ఉంది అని అంటుంది. బాలు ఉండి మీనా బుగ్గ మీద చేయి పెట్టి పిచ్చి పులగంప ఏ గొడవ జరగదు, నేను నీకు మాటిస్తున్నానని మాటిస్తాడు బాలు. మీనా ఉండి నిజంగానే అని అంటుంది. నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి అని అంటాడు బాలు. ఇద్దరు అలాగే నవ్వుకుంటుంటారు. వాళ్ళు అందరూ ఉంటారు. మనోజ్ ఉండి సంజయ్కి నేను ఎప్పుడు మీ రేంజ్కి చేరుకునేవాడిని, అప్పుడు ఏమో చిన్న డిస్టర్బెన్స్లు, ఇప్పుడు ఏం లేవు అని అంటారు. అక్కడ బాలు మీనా వస్తూ ఉంటారు. అవన్నీ ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, సెంటర్లో ఫర్నిచర్ షాప్ పెడదాం అనుకున్నాం. సంజయ్ ఉండి దాని వాల్యూ 2 crores ఉంటుంది అని అంటారు. అక్కడ ఉన్న రోహిణి ఒకసారి మకం తిప్పుకొనిస్తుంది. శృతి ఉండి నవ్వుకుంటూ ఉంటుంది. అక్కడున్న మౌనిక వింటూ ఉంటుంది. బాలు రవి ఉండి చచ్చింది గొర్రె అని అంటాడు. సంజయ్ ఉండి మౌనికకి మీ ఇంట్లో మాట్లాడడానికి మనుషులతో తినడానికి ఏమి పెట్టరా అని అంటాడు. ఇంటికి వచ్చిన అల్లుడికి కాఫీ మాత్రం ఇస్తారా అని అంటాడు. బామ్మగారు సంజయ్ వైపు చూస్తూ ఉంటుంది. మీనా కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి నీకు ఏం మర్యాద కాలో ఆ మర్యాద చేస్తాను బావా అని అంటాడు. అక్కడున్న సంజయ్ బాలు వైపు చూస్తూ ఉంటాడు. మీనా ఉండి మా మర్యాదల గురించి తనకు చెప్పాలి ఏంటి అని అంటుంది బాలుకి. అక్కడున్న సంజయ్ ఉండి మీనా వైపు చూస్తూ ఉంటాడు. మౌనిక ఉండి వాళ్ళ వదిన వైపు చూస్తుంటుంది. బామ్మ ఉండి సంజయ్కి అయ్యో బాబు కాలు కడుక్కోరా బాబు అని అంటుంది బామ్మ. అక్కడున్న సంజయ్ ఉండి పైన కింద అని అడుగుతాడు. అక్కడున్న బాలు ఉండి కాలుండి పై నుండే కింద ఉంటాయి మీకే తెలియ బాబు గారు అని అంటుంది. అక్కడ మీనా ఉండి నవ్వుతూ ఉంటుంది. కాలు ఎక్కడ కడుక్కోవాలని అడుగుతున్నానని చెప్తాడు. అక్కడున్న మౌనిక ఉండి నేను చూపిస్తాను రండి అని చెప్తుంది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు సంజయ్. అక్కడున్న మనోజ్ ఉండి బావగారు నేను కూడా వస్తున్నాను అని చెప్తాడు. అక్కడున్న బాలు నిలబెట్టి రే నువ్వు ఏం కడుగుతూ కూడా రూపాయి కూడా ఇవ్వడు, నువ్వు 2 అని చెప్తాడు. అక్కడున్న రోహిణి చూసి ఒక్కసారి కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. అక్కడున్న శృతి ఉండి నవ్వుతూ ఉంటుంది ఆ మాటకి. బామ్మ ఉండి ఏంటో నవ్వుకుంటున్నారు అని చెప్తుంది. అక్కడున్న రవి ఉండి ఏం లేదు ఇలా డార్లింగ్. ప్రభావతి పైనుంచి కిందకు వచ్చి ఏమైనా హల్లు గారికి ఆకలిస్తుందంట కదా, త్వరగా వంట కానీ మన ఇంతవరకు వచ్చింది, సాంబార్ పూర్తయింది, ఎప్పుడు వేసావా, కొన్ని వడియాలు కొన్ని అప్పాలు కూడా వేయించు, ఉత్త పెరుగు కంటే పెరుగు పచ్చడిస్తే బాగుంటుంది అని చెప్తుంది. బామ్మ ఉండి ప్రభావతికి ఆగాగా అని అంటుంది. అక్కడున్న ప్రభావతి బామ్మ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఒక్కదాన్ని వంటగదిలో పంపించి 101 ఐటెం చేయంటే ఎలా చేస్తుంది? బాలుండి అంటాడు. ఇప్పటికిప్పుడు అవన్నీ కుదరవు, మీనని అడవిడి చేయకు, రేపు కదా ఫంక్షన్, రేపు చూద్దాంలే అని అంటుంది బామ్మ. అక్కడున్న ప్రభావతి ఉండి మీనా వైపు చూస్తూ ఉంటుంది. సత్యం గారు బయట నుంచి లోపలికి వస్తూ ఉంటారు.
అడుగుతూ ఉంటాడు బావగారు ఎక్కడ అని. అక్కడున్న బాలు ఉండి కడుక్కోడానికి వెళ్ళాడు అని అంటాడు. అక్కడున్న సత్యం గారు అర్థం కాకుండా అని అంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి క్లారిటీగా చెప్పరా అని అంటది. అక్కడున్న శృతి ఉండి మీ జోకుల తర్వాత ఫుడ్ కూడా పక్కన పెడితే రాత్రి సంజయ్కి ఎవరు రూమ్ ఇస్తారు అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే తెలుసుకోండి అని అంటది. అక్కడున్న మనోజ్ ఉండి ఆలోచిస్తుంటే నా రూమ్ అడుగుతూ ఉంటారమ్మని. అక్కడున్న సత్యం గారు కూడా అవును కదా ఎవరి బెడ్రూమ్ ఇద్దామని అంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి మనోజ్కి ఏంట్రా నీ బెడ్రూమ్ బాగుంటుంది కదా నీ బెడ్రూమ్ ఒక్కరోజు ఇద్దామా అని అంటాడు. అక్కడున్న రోహిణి నుండి మనోజ్కి ఆ రూమ్లో తప్ప ఇంకెక్కడ నిద్ర రాదు అని అంటది. ఆ మాటకి ప్రభావతి రోహిణి వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు కూడా చూస్తారు.